మనము ఫిబ్రవరి 21, 22 విజయవాడలో తాడేపల్లిలో మానస సరోవరం పిరమిడ్లో ఏర్పాటు చేశాం. 2 days కార్యక్రమం. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా అయింది. సో దీంట్లో మాస్టర్స్ మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. తర్వాత ఎక్కడెక్కడ మీ బంధువులు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఏరియాలో వాళ్ళందరికీ పంపించండి. వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యేలా చూసుకోండి. దాంట్లో మీరు ఒక్కసారి ఆ పాంప్లెట్ చదివితే మీకు తెలిసిపోతుంది ఆ చిత్రం, అంటే ముఖ చిత్రం ఎలా ఉంది అనేది. అంటే ధ్యానం జ్ఞానంతో పాటు ఎన్ని చికిత్సలు సుమారుగా, అంటే కనీసం 25 25 ఎక్స్పర్ట్స్ వచ్చారు. 25 మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడబోతున్నారు ఆ 2 రోజుల్లో కలిపితే. ఓకే, ధ్యానం జ్ఞానంతో పాటు మిగతా ఎక్స్పర్ట్స్, ఒకరు హోమియోపతి గురించి, ఒకరు న్యాచురోపతి గురించి, ఒకరు క్రిస్టల్ థెరపీ గురించి, ఇంకొకరు వర్మ థెరపీ గురించి, ఇంకొకరు ముద్రా థెరపీ, ఇంకొకరు ఆకు ప్రెషర్, ఇంకొకరు ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్ ఒకరు, ఇట్లా బాగుంది. ఎన్ని చికిత్సలు కూడా అందరికీ ఉచితంగానే మనం పంచడం జరుగుతుంది. సనాతన ధర్మంలో ఏ చెప్పారో దేన్ని కూడా డబ్బులు తీసుకోకుండా ఉచితంగా పంచడం అనేది మన మాదార్ ఫౌండేషన్కే ఉన్న విశిష్టత. అది యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎవరో చెప్పేది కాదు, మనం కూడా దాని మీద ఎక్స్పర్టైజ్ సాధించాం. ఇప్పుడు స్వర విజ్ఞానం అంటాం, యోగా ప్రాణాయామం కూడా చేపిస్తాం. తర్వాత క్రియలు కూడా, అంటే పొద్దున్న అర్లీ మార్నింగ్ ధ్యానం కంటే ముందు క్రియాయోగం అని చెప్పి కొన్ని క్రియలు చేపిస్తాం. దానికి మాస్టర్ శివాజీ గారు వస్తున్నారు. అంతర్యజ్ఞ క్రియాయోగం అని ఒకటి నేర్పిస్తారు. అది కూడా ప్రతిరోజు ధ్యానం కంటే ముందు ఒక అర్ధగంట చేపిస్తారు. సో అవి అంటే అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ధ్యానము చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు బాగుంటుంది. అన్ని అవును, క్రియాయోగం మన బాడీని బాగా ఎక్సర్సైజ్ చేపిస్తే అవును, ధ్యానం బాగుంటుంది. కుదురుతుంది. అవన్నీ కూడా అవి కూడా చేపించి తర్వాత ధ్యానంలో తీసుకెళ్ళేది. 3 గంటల ధ్యానం బాగుంది. పొద్దున్నే మార్నింగ్ 3 గంటల ధ్యానం ఉంటుంది, 5 నుంచి 8. ఆ తర్వాత 8 నుంచి 9 పుస్తకాలు, ఇంకేమన్నా మన యొక్క కొన్ని సందేశాలు, అక్కడ వచ్చిన అతిథుల సందేశాలు, సో కొన్ని పత్రిసార్ యొక్క వీడియో సందేశాలు అవన్నీ పెట్టి నెక్స్ట్ బ్రేక్, లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ గ్యాప్ ఇస్తాం 1 hour. ఆ తర్వాత మళ్ళీ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి కంటిన్యూ కార్యక్రమాలు. ఇక సాయంకాలము విత్, అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో కలిపితే 9 o'clock వరకు ఉంటుంది. నైట్ 9, 9:30 లాస్ట్. అట్లా 2 రోజుల కార్యక్రమం పెట్టాం మేడం. అది పెట్టండి, మంచిగా ఉంటుంది సార్. అట్లా ఇప్పుడు 2 రోజులు అయితే సరిపోతుంది సార్. దీనికి 1 డే సరిపోదు. మీరు చెప్పే సరిపోతుంది. ప్రోగ్రామ్స్ కు 1 డే అవును, సరిపోదు. అవును. ఫిబ్రవరి 21, 22 పెట్టాం మేడం. సో ఆ 2 రోజులు కూడా ఉమ్. పూర్తిగా అందరు ఎక్స్పర్ట్స్ వస్తారు వేరే వేరే ప్లేసెస్ నుంచి. సో అందరినీ కూడా ఆ, విశిష్టంగా ప్రత్యేకంగా ఆహ్వానించాం. అందరూ ఎక్స్పర్ట్స్ అందరూ వస్తున్నారు. తర్వాత మన జక్కా రాఘవరావు సారు, తర్వాత వెలపూడి లక్ష్మణరావు సారు, రామిరెడ్డి సారు, ఆ తర్వాత జక్కా పద్మ మేడము. ఉం? సో ఇట్లాంటి అంత సీనియర్ ఉమ్. మాస్టర్స్ కూడా వస్తున్నారు సుమారుగా. ఓకే, సో వీళ్ళందరూ బాగుంటుంది. కలిపి మనం కార్యక్రమం చేయబోతున్నాం. అందరూ రిజిస్టర్ చేసుకోండి. ఎవరెవరు రావాలనుకున్న వాళ్ళు జస్ట్ ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఒత్తితే మీకు రిజిస్టర్ అయిపోతుంది. అంటే జస్ట్ మనకి నంబర్స్ ఎట్లా వస్తున్నారని తెలుసుకోవడానికి ఆ లింక్ పెట్టాం. సో అది మీ గ్రూపులో కూడా అవునవును. ఉంటే ఫార్వర్డ్ లేదు, చేయండి మేడం. మేడం కూడా పంపించండి. సో మేడం చేస్తా కూడా సార్. నాకు వాళ్ళ, పంపించే నేను ఫార్వర్డ్ చేస్తాను. అవును, అందరికి కూడా పంపించండి. సో ఇక్కడ ఎవరెవరు వస్తున్నారో ఒకసారి మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పండి, అంటే మాట్లాడండి, పర్వాలేదు. మన మన గ్రూప్లో ఎవరెవరు వస్తాం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ, మీకు పాంప్లెట్స్ ఇప్పటికే ప్రింట్ అయ్యి అక్కడ ఉన్నాయి. సో మీరు తీసుకోవచ్చు. గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఓకే, పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేసి పెట్టాం ఆల్రెడీ. ఓకే, ఆ ఏరియాలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడండి. నెక్స్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు మేడము. దానికి ముందు ఒక 10-15 నిమిషాలు. సో దీని గురించి ఇంకా ఎక్కువ వివరాలు కూడా మీకు కావాలంటే పాంప్లెట్ నీట్గా చదవండి. నమస్తే అన్ని సార్. వివరాలు ఉన్నాయి. చెప్పండి మేడం. నమస్తే సార్. సార్ మాది గుంటూరే సార్. నాకు పాంప్లెట్స్ ఒకసారి పంపిస్తే నేను డిస్ట్రిబ్యూట్ ఆ, చేస్తాను సార్. ఓకే. సో దానికి ఒక మెసేజ్ మీకు పంపిస్తారు మా గ్రూపుల్లో. మేడం, లలిత మేడం. సో మీరు ఓకే. శివగారి నంబర్ పెట్టి పాంప్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు విజయవాడ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మాస్టర్స్కి పాంప్లెట్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి అని చెప్పి శివగారి నెంబర్ ఇచ్చేయండి. సో దట్ మేడం కూడా కాంటాక్ట్ చేస్తారు, ఆయన నుంచి తీసుకుంటారు. సో ఓకే అప్పుడు సార్. ఏమైందంటే థ్యాంక్ యూ. అందరికి పాంప్లెట్స్ అందుతాయి. వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊర్లో, తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పంచుకోవచ్చు పాంప్లెట్లు. ఓకే, ఒక ఓకే సార్. విశిష్టమైన కార్యక్రమం, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమం మీకు ఎక్కడ దొరకదు కూడా, వెతికితే దొరకదు, మీరు వెతకాలనుకున్న ఫ్యూచర్లో కూడా దొరకదు.
అది కావాలంటే రాసి పెట్టుకోండి ఇప్పుడే. మీరు ఎతకాలంటే ఫ్యూచర్లో దొరకదు, ఇంతకుముందు ఎప్పుడు చూసిండరు కూడా, అది మాత్రం గ్యారంటీ. అదైతే గ్యారంటీ సార్. నేను కూడా చాలా నేర్చుకున్నాను సార్ ఇక్కడ మన జూమ్ సెక్షన్ లోకి వచ్చాక చాలా నేర్చుకున్నాను సార్. కరెక్ట్. సో దానికే ఇలాంటి కార్యక్రమాలు మనం మిస్ చేయకూడదు. ఓకే, అవును సార్, నలుగురికి ఉపయోగపడాలి. ఉపయోగించుకోవాలి దాన్ని, ఉపయోగించుకోవాలి, నలుగురికి చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ధ్యానం చేస్తున్నారు అంటే సీనియర్ మాస్టర్ కావచ్చు, మనం కావచ్చు, ధ్యానం చేస్తున్నాం. ఏదైనా ఒక రోజు ధ్యానం చేయలేకపోయాము, లేదా మనకు ఇంతకుముందు ఫాస్ట్ కర్మాస్ అంటే పూర్వజన్మ కర్మలు ఎప్పుడెప్పుడు వస్తుంటాయి, ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనల్ని తాకుతూ ఉంటాయి. అటాక్ అంటారు కదా, మామూలుగా ఏదో చెప్తారు కదా, అటాక్ అని చెప్పేసి చెప్తుంటారు కదా. అంటే దాన్ని ఏమంటారు, వచ్చి మన మీద అమాంతంగా దాడి 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 చేయడం, చేస్తే దాడి చేయడం. ఈ పూర్వజన్మ కర్మలు ఎలాంటివంటే ఎప్పుడు అటాక్ చేస్తే వాళ్ళకి దానికే తెలియదు. అర్థమైందా? సో అన్ని బాగానే ఉన్నాయి, సాఫీగా జరుగుతుంది అంటే ఏదో ఒకటి వచ్చి ఉంటుంది. ఎందుకయ్యా అంటే మనం చేసుకున్న కర్మ ఆడికి వచ్చి ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అంత ఈజీగా కాదుగా, ఎందుకంటే ఎన్ని జన్మలు, ఒకటా రెండా, వందలు, అవునా కదా. సో వందల జన్మలు అంటే మనం ఆ వందల జన్మల్లో మనం చేసిన కర్మలు ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడు ప్రవేశపెడుతూ ఉంటారు ఇట్లా, అది చెప్తారు కదా. సో సినిమాలో ఒక్కొక్క పాత్ర అట్లా వచ్చి అట్లా పోతుంది కదా, ఆ టైప్లో అయిపోతుంది మన లైఫ్. సడన్ గా మెరుపు తీగ రా అన్నట్టుంటుందా సార్? ఆ? మెరుపు తీగ రా అన్నట్టుంటుందా సార్? కరెక్ట్, అంతే. మీరు గమనించండి కావాలంటే, అంత బాగుంది అనుకున్నప్పుడు ఎక్కడో ఏదో స్టార్ట్ అయింటది మళ్ళీ అవును అని సార్, చెప్పి అది అది ఎగ్జాక్ట్లీ. మంచిది కాదని చెప్పకూడదు ఎప్పుడు. అది మంచిది కాదని కాదు, నీ యొక్క ఆత్మను ఉన్నతంగా తయారు చేయడానికి కర్మలు వచ్చేది. కర్మలు నువ్వు చేసేది, కర్మలు నీకు ప్రవేశపెట్టేది కూడా దానికే. అర్థమైందా? కర్మలు కొన్ని, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏదో ఒక విషయం కోసం పోతాం, అక్కడ పోయింది ఒక విషయం కోసం, చేసేది ఇంకొకటి ఉంటుంది. ఓకే, సో అక్కడ ఏమవుద్ది, మనము పోయింది ఒక ఒక పని చేయడానికి, వేరే వేరే కర్మలు చేసి ఉంటాం కదా, దాంట్లో ఏదైనా కొన్ని చెడు కర్మలు ఉంటే అవన్నీ మళ్ళీ మన క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, మళ్ళీ మనం మోసుకొని వెళ్తాం. ఓకే, అట్లని చెప్పి కర్మలు చేయకుండా ఉండలేం, ఉండకూడదు కూడా. ఎందుకంటే కర్మలు చేసేది కొంత దాంట్లోంచి పాఠాలు నేర్చుకోవడానికి. ఆ పాఠాలు నేర్చుకుంటూనే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాంటిదంటే బురదలోంచి ఒక ఒక తామర పువ్వు పైకి వస్తుంది కదా, అలాగా బురదనే, బురద అని చెప్పి అది ఆగిపోదు. బురదలోంచి అట్లాగనే అలాగనే అలాగనే పైకి వచ్చి, సో ఒక రకంగా ఎంతో ఆ పుష్పం వికసించినప్పుడు దాని అందమే వేరు కదా. అవును సో సార్. అందచందం అంటారు కదా, అందచందం అట్లా అలా తయారవడానికే మనం కూడా ఇన్ని జన్మలు తీసుకునేది. జన్మలు తీసుకోవడం తప్పు కాదు, కర్మలు చేయడం తప్పు కాదు. వాటిని తెలుసుకొని దాని మీద అంటే మనకి ఎప్పుడైతే జ్ఞానం పరిపక్వం అవుతుందో అప్పుడు ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఎంత చేయాలి, ఎంత చేయకూడదు మనకు అర్థమవుతుంది. అది కూడా మొదటి జన్మలో అర్థం కాదు. ఎన్నో జన్మలు పడి ఆ ఎన్నో జన్మలు మనం ఎత్తిన తర్వాత చివరగా వస్తున్నప్పుడు ఉన్నత జన్మలో అర్థమవుతుంది. అది సహజం, ఎందుకంటే చిన్నపిల్లాడు పుడతానే టకటక పరిగెత్తేది ఏమి ఉండదు, అవునా. ఒక 4-5 నెలలు అసలు దొర్లాడనికే సరిపోతుంది, తర్వాత నిదానంగా కొద్దిగా పాకడం అంటే మోకాళ్ళ మీద అట్లా. ఆ విధంగానే మనం కూడా అంతే. ఆ యొక్క శైశవ జన్మలు, బాలాత్మలు, ఆ యువాత్మ, ఆ పరిస్థితుల్లో మనం కూడా అన్ని తప్పులు చేస్తాము. చేయడానికి నేచర్ ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏమి అనదు, ఎవరు ఏమనరు. మీరు తప్పు చేసినా ఎవరు ఏమనరు. ఆ కరెక్టే, అంటే తప్పు చేసినా కానీ ఆ తప్పును మళ్ళీ తెలుసుకొని ఈ జన్మలు కాకపోతే ఇంకో జన్మలు అనుభవించి దాని కష్టాన్ని, బాధను అనుభవించి మళ్ళీ మనం అది చేయకుండా తయారవుతాం. అలాగుంటుంది లైఫ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు, అంతా అనుభవమే. ఆత్మకు అనుభవం కావాలి అంతే, అయిందా. ఆత్మకు కావాల్సింది అనుభవం, ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆనందం అనుభవం కోసము ఆత్మ ఎన్ని జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఉన్నత 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 స్థాయికి వచ్చినప్పుడు అక్కడ ఆగిపోతుంది, ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే అన్ని పాఠాలు అయిపోయినాయి, ఆ భూమికి రావాల్సిన అవసరం లేదు. అలా అలా తయారవుతుంది. అది మన యొక్క ఈ యొక్క ఆత్మ ప్రయాణం అని చెప్తాం. ఓకే, రైట్. సో దీంట్లో ఈ కార్యక్రమం అయితే, సో ఖచ్చితంగా ఒక విశిష్టమైన కార్యక్రమం, అందరూ ప్రచారం చేయండి. తర్వాత ఎవరైనా అక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు సుభాషిణి మీద మాట్లాడినట్టుగా ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి, ఇంకో 2-3 మాస్టర్స్ మాట్లాడొచ్చు.
ఎస్ మాస్టర్. విజయవాడ, గుంటూరు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయొచ్చండి. ఎవరైనా ఉండి దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో దీనికి ఎవరు ఇంకోటి లేదు. ఖచ్చితంగా మనకి ఎలాంటిదంటే ఆ, తన్ మన్ ధన్ అంటాం కదా, మూడు. దీనికి అవసరం ఉంది చాలా. ఎందుకంటే మనం అంత కార్యక్రమం చేస్తున్నాం అంటే అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం ఉంటుంది. అన్నప్రసాదానికి మనకు ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా. ఓకే. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే సాధ్యమైనంత వరకు ఎవరెవరికి ఎంత సాధ్యం అవుతుందో, ఇలాంటి యజ్ఞానికి ఎలా ఉంటుందంటే మీరు ఏమి ఇచ్చినా కానీ మీకు తెలుసు కదా, నేచర్లో లా ఉంది. మనం ఏది ఇస్తే దానికి కొన్ని రెట్లు మనకు వెనక్కి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది నేచరు మీకు జస్ట్ ఇంకో రూపంలో తీసుకొస్తుంది, కానీ డైరెక్ట్ ఏది ఇవ్వదు. ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇది సత్యం అనమాట, ఇది ట్రూత్. దీన్ని పాటించి మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా ఈ యజ్ఞంలో మనము చెప్తాం కదా, యజ్ఞంలో సమిధన ఒక రకంగా ఎంతో కొంత మనకు ఎంత సాధ్యమైతే అంత అన్నదానానికి ఇస్తూ ఉండాలి. ఓకే. అది ఒక రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాము. మీరందరూ కూడా పాల్గొనండి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి పుణ్యఫలం కావచ్చు, ఆ సేవ అనేది ఇంకా దీనికి మించింది ఏది లేదు. ఎందుకంటే అందరూ యోగులు వస్తారు, అక్కడికి వచ్చేవాళ్ళు ధ్యానులు, యోగులు, ధ్యాన యోగులు. సో వాళ్ళందరికీ భోజనము, ఈ జ్ఞాన ధ్యాన వచ్చిన వాళ్ళకి భోజనం మనం వడ్డించడం అనేది అంతకంటే నిజంగా చెప్పాలంటే అంతకైనా పుణ్యఫలమైన కార్యక్రమం ఇంకేముండదు ఈ భూమి మీద మాత్రం. ఎవరికైనా మీరు ఆహారం పెట్టినా పెట్టడం జరుగుతుంది, కానీ ఒక ధ్యాన యోగికి మనం ఆహారం పెట్టడం అనేది అంత ఉత్తమమైనటువంటి ఉన్నతమైన విధానం. ఓకే. సో దీన్ని అందరూ కూడా పాల్గొనండి ఖచ్చితంగా. మీకు ఎంత సాధ్యం అవుతాయి అంత. సో 100 రూపాయలు ఎంత ఎంత అవుతాయి, మీకు ఎంత అవుతాయి, ఎక్కువ స్తోమతోటి ఎక్కువనే ఇవ్వండి. అక్కడ కూడా మళ్ళీ ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ఏమి ఇవ్వకపోతే ఏమి. మన పరిస్థితి ఎట్లా తయారైందంటే ఇవ్వడానికి మాత్రం మనిషి రెడీగా లేడు. అది ఎలా ఉందంటే ఈవెన్ నేను చెప్తూ ఉంటాను, మీరు తీసుకున్న జ్ఞానం ఉంది కదా, జ్ఞానం ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వడానికి రెడీ లేదు. ఇది ఎంత దౌర్భాగ్యం ఇది. ఆ? మన మనిషి యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఈ వేదికలు కాదు, అన్ని వేదికలు నేను చూస్తూ ఉంటాను, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఎంతో జ్ఞానం నేర్చుకుంటారు. మళ్ళీ చెప్పబోయా అంటే చెప్పనీకి కూడా మోమాటము, చెప్పనీకి కూడా ఇబ్బంది. అట్లీస్ట్ డబ్బులు ఇవ్వట్లేదు, వదిలేయి. సమయం ఇవ్వట్లేదు, వదిలేయి. వస్తువు ఇవ్వట్లేదు, వదిలేయి. జ్ఞానం ఇవ్వడానికి ఏం ప్రాబ్లం? నువ్వు ఒక బుక్ చదువు, ఎన్నో బుక్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళు, దాన్ని స్వాధ్యాయం చేయి. ఇక్కడ ఇంత జ్ఞానం తెలుసుకున్నాను కదా, నేను తిరిగి ఏం ఇవ్వాలి కదా అనే ఆలోచన రావట్లేదు. మాట్లాడరు, వీడియోలు ఆఫ్ చేసుకుంటారు. ఆ? సో ఇది ఎట్లా అయిపోయిందంటే దేనికి రెడీగా లేకపోతే మనిషి ఎట్లా పరివర్తన చెందడం ఒకసారి ఆలోచన చూద్దాం. ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి? తినడానికి, పడుకోవడానికి, పిల్లలు పుట్టించడం, పెంచడము, వృద్ధాప్యము, రోగాలు, నొప్పులు, రోగాలు, తర్వాత మరణించడం, వెళ్ళిపోవడం. ఇంతేనా? దీనికి ఇక్కడ రావాల్సిన అవసరమే ఉంది. ఒక జంతువు కూడా అదే పని చేస్తుంది కదా. జంతువు కంటే విభిన్నంగా ఏం చేస్తాం మనం? మనం సృష్టించాలి. జంతువుకు మనకున్నటువంటి తేడా ఒకటే, మనకి బుద్ధిబలం ఉంది, ఒక విస్తారమైన అనంతమైన మనసు ఇచ్చారు. ఆ దైవ అంటే ఆ దైవత్వానికి అతి దగ్గరగా సామీప్యంగా పోగలిగేటువంటి ఒకే ఒక జీవి ఏదంటే అదే మనసి. మనస్సు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనస్సి అని చెప్పింది. ఆ మనస్సు అనేది ఇక్కడ ఉంది, అందుకే మనస్సి. మనిషి అంటే మనస్సున్న ఆ జంతువు. అది ఆ మనస్సు కూడా ఎంతో అభివృద్ధి చెందిన మనస్సు మనలో ఉంది. అదే ఒక జంతువులు, పక్షుల్లో అభివృద్ధి చెందిన మనస్సు దొరకదు మీకు. ఒక ప్రిమిటివ్ మైండ్ అంటాం దాన్ని. అంటే చాలా స్వల్పమైనటువంటి మనస్సే దాంట్లో ఉండేది. ఏముంటుంది మహా అంటే తినడం ఎలా, పిల్లల్ని చూసుకోవడం ఎలా, లేదంటే ఆహారం కోసం ఎక్కడికో పోయి ఎత్తుకొని తినడము, తర్వాత నిద్రపోవడము, పిల్లలు పుట్టించడము, ఇంత ఈ 2, 3, 4, 5 వర్కులు తప్ప ఏం చేయదు జంతువు. మనం కూడా అలా మన మన మానవ జీవితం ఎలా తయారైందంటే 80% ఇప్పుడు చూస్తున్నాం కదా, పొద్దున్న లేయడము, జాబ్ ఉంటే జాబ్ పోవడము, అదంతా చేసుకొని మళ్ళీ ఇంటికి రావడము, ఇంటికి వచ్చాక టీవీ చూడడము, తినడము, తిన్న తర్వాత నిద్ర వస్తుంది, నిద్రపోవడము, మళ్ళీ పొద్దున్నే లేయడము,
మళ్ళీ సేమ్. ఇక్కడ ఏమైనా మీకు కనిపించిందా? ఒక కళ కానీ, ఒక ఏదైనా సామర్థ్యం కానీ, కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మీకు ఏమైనా కనిపించిందా దీంట్లో? చెప్పండి చూద్దాం. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, అతను పొలిటికల్ పర్సన్ కానీ, లేకపోతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ, మీకు ఏమైనా స్పెషాలిటీ కనిపించిందా? చెప్పండి చూద్దాం. దీనిలో డబ్బులు వచ్చాయి, ఏం చేస్తావు? డబ్బులు తీసుకొని బ్యాంకులో వేసుకుంటావు. ఒక రోజు వస్తుంది, జబ్బు వచ్చింది, ఆ డబ్బు కూడా కాపాడదు, వెళ్ళిపోయావు. డబ్బుతో ఏమొచ్చింది నీకు? ఆ డబ్బు కోసమే కదా డబ్బు కోసమే కదా ఎన్ని సంవత్సరాలు నువ్వు పోరాడింది. వాట్ ఈస్ ద యూజ్? చెప్పండి చూద్దాం. ఇది కాదు లైఫ్ అంటే. లైఫ్ అంటే అది కాదు. జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్పించాలి. ఎన్నో కళలు ఉన్నాయి, అనేక కళలు ఉన్నాయి. ఈ భూమి మీద మనం వచ్చింది ఎందుకంటే ఎన్నో కళలు ఉన్నాయి. సంగీతం, సాహిత్యం, పాటలు, డ్యాన్సు, ఆర్ట్సు ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక్కటి నేర్చుకోకుండా ఆ డబ్బు డబ్బు డబ్బు, ఈరోజు ఎంత వచ్చింది, రేపు ఎంత వచ్చింది, నెక్స్ట్ మంత్కి వచ్చింది, ఎంత వచ్చింది, బ్యాంకులో ఎంత పెరిగింది, ఇదే గొడవ. ఇదేనా జీవితం అంటే? నాకు అర్థం కాదు. దీనికోసం ఇంత దూరం ఎందుకు రావాలి? అట్లని చెప్పి ఒక రూపాయి నీతో పాటు రాకపోయాయి. ఓ చిన్ని ఒక ఒక బట్ట బట్ట కూడా నీ మీద ఉంచకపోయినాయి చనిపోతే. ఎందుకు నీకు ఈ గొడవలు? హాయిగా నేర్చుకో, జ్ఞానం పెంచుకో, జ్ఞానం పంచుకో, కళలు నేర్చుకో, కళలు నేర్పించు. అయిందా? ధ్యానం నేర్చుకో, ధ్యానం చేపించు. ఇవి చెయ్యి. ఇవి కావాల్సింది, ప్రతి మనిషికి కావాల్సింది ఇంత మాత్రమే. తినడానికి ఇంత రోటి చాలు. ఒక రొట్టె ముక్క, ఒక ఆవకాయ ముక్క ఉన్ని, లేదా ఒక చిన్న ఒక కర్రీ, ఒక పప్పు, ఇది చాలు. ఇంతకంటే ఏం కావాలి? కడుపు నిండిపోతుంది అంతటితోనే. ఆ తిన్నాక మళ్ళీ మీరు తెచ్చి మంచి స్వీట్లు ఇస్తే కూడా నాకు వద్దు అని చెప్తారు. ఎందుకంటే కడుపు నిండాక ఇంకేం తింటాం మనం. దీనికోసం ఇంత పోరాడాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూస్తున్నాం ఎంతోమందిని భూమి మీద, ఎన్నో పరిస్థితులు గమనిస్తున్నాం. ఏ డబ్బు కాపాడదు అనారోగ్యం వచ్చినప్పుడు. ఏ ఎంత ఎక్స్పర్ట్స్ కూడా కాపాడలేరు. ఎవరి వల్ల కాదు, ఏ డాక్టర్ వల్ల కాదు. అయినా కాపాడేది ఒక్కటే, నీ జ్ఞానబలం, నీ యొక్క ధ్యాన బలం, నీ యొక్క శక్తి, ప్రాణశక్తి నేను కాపాడుతుంది. అంతే. నీకున్న జ్ఞానం నిన్ను కాపాడుతుంది. అయినా ఇంకెవరు కాపాడాల్సిన అవసరం కూడా లేదు అని అడిగితే. మనం ఆ విధంగా తయారు కావాలి ఈ భూమి మీద. దానికి అన్నీ కూడా అనుకూలంగా ఏవేవి కావాలో అన్ని చికిత్సలు, అన్ని ఆరోగ్య విధానాలు, ఆహారము, తర్వాత ధ్యానము, జ్ఞానము ఈ వేదికలో అందుతుంది అనేది విశిష్టంగా మనం ఒక సగర్వంగా మనం చెప్పుకోగలం. ఓకే. సో కాబట్టి మిత్రులారా, ఇవన్నీ నేను అంటే జస్ట్ ఒక లైట్గా మీ అందరికి కూడా మరొకసారి నేను ఏమంటారు రిమైండ్ చేయాలని అనుకున్నాను. అందువల్ల ఇన్ని విషయాలు మనం చర్చించాం. కార్యక్రమం అయితే అద్భుతమైన కార్యక్రమం, నో డౌట్. ఓకే. ఇక్కడ ఇద్దరు మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడు. శివకుమార్ మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. నేను 1000 రూపీస్ ఇస్తా సార్, మీరు నెంబర్ పెట్టండి, నేను ఫోన్ పే చేస్తా. అది పెడతారులేమ్మా, అది గ్రూప్ లో వస్తుంది, రేపు వస్తుంది. ఓకే, పెట్టండి. రైట్ వీడియో రావట్లేదు రండి, వీడియో ప్రాబ్లం వచ్చి వీడియో రావట్లేదు. రైట్. ఫోన్ పాంప్లెట్ కూడా వస్తుంది, పాంప్లెట్ గ్రూప్ లో పాంప్లెట్ వస్తుంది. నేను స్టేటస్ గానే పెడతాలేండి, గ్రూపుల్లో నేను మా గ్రూపుల్లో కూడా పెడతాను. నేను రైట్. మేము భద్రాచలం దగ్గర నుండి. వాట్సాప్ లో వస్తుంది. మీరు దాన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు, కావాలంటే మీరు పంచాలనుకుంటే ప్రింట్ కూడా మీరే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరే సరే సార్, చేపిస్తా, అవసరం అయితే చేపిస్తా. స్టేటస్లు, ఫోన్ పేలు అవన్నీ పెడతాలేండి వేరేలాగా గ్రూపులలోకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. సునీత మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేయండి లలిత మేడం. ఇచ్చాను సార్, ఆప్షన్ ఇచ్చాను నేను. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అవ్వట్లేదు. రైట్. జ్యోతి మేడం మాట్లాడండి. కార్యక్రమం గురించి మీకు ఏం అర్థమైంది చెప్పండి, పర్వాలేదు. చెప్పండి. కాబోయే హోస్ట్ మీరు ఆల్రెడీ అయిపోయిన హోస్ట్ అనుకోవాలి, మాట్లాడకపోతే ఎలాగా? ఇలా ఉంటే కష్టము, చక్కగా మాట్లాడాలి మేడం.
మాట్లాడతారు వెలుగు వస్తుంది మేడం. వెలుగుగా నేర్చుకుంటాను మాట్లాడడానికి. మాట్లాడతారు. వచ్చేస్తాయి మేడం 2 days అంతే. నేను మీకు ఐ థింక్ ఫోన్లో మీకే కదా మాట్లాడింది. అవును అవునండి, అవును మాస్టర్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫోన్లో బాగా మాట్లాడతాను. అది కొంచెం ఎలా అలవాటు అవ్వాలి. అది అలవాటు అవుతుందిలే, నో ప్రాబ్లం, డోంట్ వరీ. చూస్తూ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి, ఏదైనా రావాలంటే సాధన. ఓకే, సాధన చేయు పనులు సమకూరు ధరలోనా అని చెప్పి మనం చెప్తాం కదా. అంటే ఏది సాధన చేస్తే అది వస్తుంది. సాధన చేయాలంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఇట్లా అడిగాను అనుకోండి, మీకు తెలిసింది మీరు మాట్లాడేయండి. ఈ కార్యక్రమం ఇట్లా ఉంది, అవును నాకు అర్థమైంది, ఈ విధంగా ఈ ఇన్ని అంశాలు ఉంటాయి దాంట్లో అనేది మీరు జస్ట్ మీకు తెలిసింది మాట్లాడేయండి. అట్లాగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. ఓకే. ఓకే మాస్టర్. సో కాబట్టి నెక్స్ట్ సునీత మేడం, మీది అన్మ్యూట్ కాలేదు. ఒకసారి ప్రయత్నం చేయండి మేడం. అక్కడ మైక్ బటన్ దగ్గర కానిస్టేబుల్ అందరూ మాట్లాడండి. రవీంద్ర సార్ మాట్లాడండి. కార్యక్రమం గురించి మీ యొక్క సందేశం, మీ యొక్క ఏమంటారు ఒపీనియన్. నమస్తే సార్. ఈ నమస్తే. కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. కత్తాల్లో 2 రోజులు జరిగింది, అప్పుడు నేను రాలేకపోయినాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తాను సార్. విజయవాడే కాబట్టి దగ్గరే కాబట్టి. ఈసారి రాకపోతే మేము వస్తాం మీ ఇంటికి. అలాగే సార్, నెల్లూరు కదా, నెల్లూరు రండి. ఈసారి ఖచ్చితంగా వస్తాను సార్. రైట్. మంచి కార్యక్రమం. అందులో చాలా మంది పెద్ద పెద్ద మాస్టర్స్ వస్తున్నారు. ఇన్విటేషన్ చూశాను కదా సార్. ఖచ్చితంగా వస్తాను సార్. ఇంకా నేను కూడా అందరికీ చెప్పేసేసి ఒకసారి మనకి చెప్తాను సార్, రమ్మని చెప్పేసి మనం తెలిసిన వాళ్ళకి, వాళ్ళు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. వస్తాను సార్. రైట్, వెరీ గుడ్. సో అట్లే డొనేషన్స్ కూడా కొద్దిగా బుక్స్ కావాలంటే కొన్ని పంపిస్తాము మేడం. డొనేషన్ బుక్స్ కూడా కొన్ని ప్రింట్ చేపించి కొంతవరకు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మన మాస్టర్స్కి అందిస్తే వాళ్ళు పర్టికులర్గా వెళ్ళి డొనేషన్ తీసుకోవచ్చు. అంటే ఎవరెవరు 100 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా, ఎంత ఇచ్చినా తీసుకొని దాన్ని అన్నదానానికి వాడదాం. ఓకే. లేదంటే ఇప్పుడు అందరి దగ్గర స్కానర్స్ ఉన్నాయి కదా సార్. మనము అంటే ఒకవేళ అక్కడ దగ్గరలో తిరిగి వాళ్ళు తీసుకోవాలంటే కూడా ఇప్పుడు ఉంటారు కదా చాలా మంది ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు. ఇక్కడ ధ్యానం చేయని వాళ్ళు రావచ్చు, ధ్యానం చేసే వాళ్ళు రావచ్చు. ఇద్దరికీ అవకాశం ఉంది మన ప్రోగ్రాం. ధ్యానం చేసే వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకు ఇద్దరికీ కావాలి. ఇవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి చికిత్సలు ఎన్ని ఉన్నాయో అన్ని చికిత్సలు కూడా అందరికీ అవసరమే. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వచ్చేదానికి ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి అవకాశం. మామూలుగా ధ్యాన యజ్ఞాలు జరుగుతాయి కదా, అక్కడ ధ్యానం చేయలేని వాళ్ళు పోలేరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ధ్యానం అనేది ఒక్కటే ఉంటుంది కదా, వాళ్ళకి అది పూర్తిగా ఇష్టం ఉండదు. ప్లస్ కూర్చోలేరు కూడా, వచ్చేస్తారు వాపస్. ఇక్కడ ఏమవుతుంది, ఆయుర్వేదం ఉంటుంది, తర్వాత హోమియోపతి చెప్తారు, తర్వాత న్యాచురోపతి, ముద్రా థెరపీ, తర్వాత ఆకుప్రెషరు, తర్వాత శివంబు థెరపీ, న్యాచురల్ ఫార్మింగు. సో ఇన్ని రకాలుగా, తర్వాత ఆహార పద్ధతులు అన్నీ ఉన్నాయి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇవి నేర్చుకోవడానికైనా ఖచ్చితంగా రావచ్చు వాళ్ళు. దాని తర్వాత ధ్యానం అలవాటు అవుతుంది నిదానంగా. ఎందుకంటే ధ్యానానికి అర్హత కావాలి కదా. అన్ని ఇంట్లో ఉన్న అందరూ ధ్యానం చేయలేరు. నలుగురు ఉంటే నలుగురు ధ్యానం చేయరు, ఒక్కరు ధ్యానం చేస్తారు, మిగతా వాళ్ళు ఓకే పర్వాలేదు మంచిదే చేయండి, మీరు చేయండి, తర్వాత చూస్తాను, నాకు టైం లేదంటారు అంతే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ నలుగురు ఉంటే నలుగురు 4 రకాల ఆత్మ దశలో ఉంటారు వాళ్ళు. ఒకరు అప్పుడప్పుడే, అంటే దాన్ని మనం అంటాం మామూలుగా శేషవాత్మ, బాలాత్మ, యువాత్మ, వృద్ధాత్మ, తర్వాత విముఖాత్మ, అనంతాత్మ, ఈ స్టేజెస్ ఉన్నాయి కదా. ఒకే ఇంట్లో 3-4 రకాల ఆత్మలు ఉంటాయి. కాబట్టి మనం ఆశ్చర్యపోనక్కర్లా, ధ్యానం అందరు చేయట్లేదు దాని కంప్లైంట్గా కూడా అసలు చూడకూడదు మనం. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, సో ఇట్స్ సహజమైంది అన్న. ప్రతి ఇంట్లో కూడా సహజంగా నడిచేది అది. దాని మీద ఎలాంటి కంప్లైంట్ కానీ ఏమి ఉండకూడదు. అందరినీ యాక్సెప్ట్ చేయడమే ధ్యాని యొక్క లక్షణం. రైట్, చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము నిజంగా అదృష్టవంతులమి, ఈ గ్రూప్ మాకు దొరకడం. అసలు ఎంత నాలెడ్జ్ ఇస్తున్నారు సార్. అసలు మాకు కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాము ధ్యానంలోనికి. కానీ అసలు ఇన్ని అందరి గురువుల్ని ఒకే దగ్గరికి తీసుకురావడం, ఆ నాలెడ్జ్ని మేము తీసుకోవడం అసలు
నిజంగా మార్వలస్ సార్ నిజంగా. నేను కరెక్ట్‌గా నా పిల్లల్ని చదివించడము జయశ్రీ మేడం చెప్పారు. మీరు యూట్యూబ్‌లోది లింక్ పెడతారు చూడండి. అవి విని నేను ఫాలో అవుతున్నాను సార్. ఎందుకంటే అదొక ఆపర్చునిటీ అనుకుంటున్నాను. క్లాసు నేను వినట్లేదు. ఆ తర్వాత యూట్యూబ్ లింక్‌ని నేను వింటున్నాననమాట. ఈ పిల్లల్ని చదివించి వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేను వెంటనే ఈ గ్రూప్‌లోకి రావడం జరుగుతుంది. కానీ ఎక్సలెంట్ సార్. ఎంత నాలెడ్జ్ సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది. మా అదృష్టం నిజంగానే. మా అందరి అదృష్టం. కట్టాల్లో ఆ మేడం రాయమన్నారు నేము. రాసాము. అలాగే 4 గ్రూపుల్లో మేము జాయిన్ అయ్యాము. అలాగే శివాజీ గురువు గారి దానిలో కూడా జాయిన్ అయ్యాం సార్. క్రియాయోగాయే చేస్తున్నాను నేను. అసలు యాక్చువల్లీ అంతకుముందు నాకు క్రియాయోగా అంటే తెలీదు. తర్వాత మహాత్మా బాబాజీ అసలు నేమ్ రాశాను గానీ, మీ నేమ్ కూడా ఐడియా లేదనమాట. ఆ తర్వాత క్రియాయోగాకి ఈ విధంగా కనెక్ట్ అయ్యానా అని అనిపించిందనమాట. ఆ క్రియాయోగా గురించి చెప్పడం, ఇంకా ఫర్దర్‌గా చాలావే మీరు చెప్తున్నారు. ఓకే. చాలా నాలెడ్జ్ ఉంది. ఇలా విన్నా చాలు. ఎక్కడెక్కడో సెర్చ్ చేయక్కర్లేదు. ఎంతో మంది జ్ఞానం ఉన్నవాళ్ళు ఇందులో చెప్తున్నారు. అది తెలుసుకుంటే చాలు. నిజంగా ఏదో నేర్చేసుకోవాలని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి, ఇదే చేస్తూ మెడిటేషన్ చేసుకుంటే చాలా అద్భుతం సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి సార్ మన ఇంకొకటి సార్. మాస్టర్ శివాజీ గారు కూడా వస్తారు ఆ కార్యక్రమానికి విజయవాడ. అవును. అదే సార్. అయితే నాకు అంటే మాది అనకాపల్లి. ఉమ్, ఉమ్. వైజాగ్ దగ్గర. ఓకే. రాకపోవచ్చు. కానీ ఆ లింక్స్ అయ్యి ఏమైనా పంపిస్తారా సార్? ఆన్లైన్ ఉంటుందా? ఆన్లైన్ వస్తుంది. ఓకే. ఓకే సార్. ఆన్లైన్ ఉందని చెప్పి వచ్చే వాళ్ళు కూడా డ్రాప్ కావద్దు. లేదు లేదు సార్. ఆన్లైన్ అప్పుడే అనేది ఆల్టర్నేటివ్. ఆన్లైన్ ఈజ్ ఆల్టర్నేటివ్, ఆఫ్లైన్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే ఓకే. ఆఫ్లైన్ ఎవరైతే వస్తారో వాళ్ళకు వచ్చే అనుభవం ఆన్లైన్లో చూసే వాళ్ళకు రాదు. అది మాత్రం అవును సార్. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. అవును సార్. ఉమ్, అయితే ఇంగ్లీష్‌వి కూడా నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంటెన్షన్ కూడా ఉంటుంది. ఆ లింక్స్ కూడా మీరు పెడుతున్నారా సార్ దీనిలో? అవునమ్మా, ఖచ్చితంగా ఉంది. మీకు ఆ! ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 హ్మ్. to 8 ఆ కార్యక్రమం జాయిన్ అవుతే ఆ! మీకు ఇంగ్లీష్ నేర్చుకునే అలవాటు కూడా స్టార్ట్ అవుతుంది. ఆ! ఉంది సార్. ఉంది. ఏదో కొంతైనా అలా డెవలప్ అవుదామని, సరే ఇది ఈరోజు చెప్పారు చక్కగా నాకే ఈసారి నుంచి కంటిన్యూ చేద్దాం. అర్థమైనా, అర్థం అవ్వకపోయినా కొంచెం అంటే కొంచెం కొంచెం ఓకే. కానీ ఫ్లూయెన్సీ అనేది లేదు. అర్థమవుతుంది. పర్వాలేదు. బట్ మాట్లాడలేమనమాట. అది అంటే అసలు మీరు దాన్ని అటెండ్ అవుతూ ఉంటే కూడా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. ఓకే. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. అది అందరికీ అవకాశం కల్పించాలని మనం ప్రతి సాటర్డే ఇంగ్లీష్ వర్క్షాప్ పెట్టాం. ఓకే సార్. ఓకే సార్. ఉమ్. ఈసారి ఇంగ్లీష్ వర్క్షాప్ కూడా మనకి ఆ, ఏంజల్ మాస్టర్ సురేష్ గారు తీసుకుంటున్నారు. ఆ ఆహా! రోజు అద్భుతమైన ధ్యానానికి గైడ్ అంటే శంబాలా మెడిటేషన్ ఆ రోజు కూడా గైడ్ చేస్తారు సారు. శంబాలా యెస్ సార్. కాన్షియస్నెస్ గురించి చెప్తారు. చెప్పాక హ్మ్. మళ్ళీ మెడిటేషన్ కూడా ఉంటుంది. హ్మ్. గైడ్ చేస్తారు. సో కాబట్టి అందరూ కూడా అది ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి జాయిన్ అయ్యి హ్మ్. ఇంగ్లీష్ కూడా అలవాటు చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను అన్నమాట. అందుకని తప్పకుండా సార్. నేను జాయిన్ అవుతాను. ఓకే. అలాగే నేను మాక్సిమం యూట్యూబ్ లింక్స్ ఉండడం వల్ల నేను సేఫ్ సార్. ఇయన్నీ వింటున్నాననే ఒక ఇంటెన్షన్ చాలా బావుంది. ఎస్, వింటున్నాను సార్. చాలా హ్యాపీ అసలు. వెరీ గుడ్. ఎంతో నేర్చుకో, ఇంకా థ్యాంక్ నేర్చుకోవాలి. నేను అందరికి నేర్పించాలి. ఓకే, రైట్. నేర్పిస్తాను సార్. నేను ఏది నేర్చుకుంటే అది నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. దీని భాగంలోనే నేను చెస్ నేర్చుకుంటున్నాను. పిరమిడ్‌లో పిల్లలకి కూడా నేర్పిస్తున్నాను సార్. అలాగే ఆధ్యాత్మికంగా కూడా నేను నేర్పిస్తున్నాను. పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం గురించి దాని మీనింగ్ అది కూడా చెప్తున్నాననమాట. నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేను చెప్తున్నాననమాట. ఈ ఎక్కడ కష్టాలు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి నేను చేంజ్ అయిపోయాను సార్. నిజంగా చేంజ్ అయ్యా. అంతకు ముందు వరకు ధ్యానం చేసుకునేదాన్ని అంతే. కానీ ఇంత పర్ఫెక్షన్ అది ఉండేది కాదు. ఓకే. ఇంత నాలెడ్జ్ ఉందా? ఓకే. ఒకేసారి నేర్చుకోవద్దు. నెమ్మదిగా నేర్చుకుందాము. నేర్చుకున్నది నేర్పిద్దాము. ఇదే ఇంటెన్షన్ చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా. అదే నేను ఇంతవరకు చెప్తుండింది. మనం హ్మ్. అట్లీస్ట్ ఏమి ఇవ్వలేకపోయినా జ్ఞానం నేర్చుకొని జ్ఞానాన్ని ఇస్తే చాలు. ఆ! సార్. అవును. మిగతా ఎటు ఇవ్వం మనకు తెలుసు. మనం లాస్ట్ వరకు కూడా పట్టుకునే ఉంటాం. నా చీర, నా బంగారు, ఇంకా నా స్కూటరు, నా కారు, నా కూడా ఇండ్లు, నా ఇది ఇది కూడా ఆ, తగ్గిపోయింది సార్. దాన్ని ఏమంటారు, నా కొడుకు, నా కూతురు అసలు పట్టుకునే ఉంటాం. అది గ్యారంటీ. చెప్తామే కానీ ఇక్కడ ఈ వేదికలు ఎಷ್ಟో ఆ! మాట్లాడతారు. భయంకరంగా మాట్లాడతారు. స్పీచ్ స్పీచ్ చేయండి అని చెప్తే మైకులు పగిలిపోయేలాగా మాట్లాడతారు. ఇంటికి పోయాక మళ్ళీ కథనే వేరే. అర్థమైందా?
ఇది సర్వసామాన్యం, దాంట్లో ఏం తప్పు అట్టట్లేదు. అట్లీస్ట్ అవన్నీ పక్కన పెడితే జ్ఞానం నేర్చుకుని జ్ఞానం ఏమంటే అది కూడా చేయకపోతే ఎట్లా చెప్పండి. సో కాబట్టి మినిమం అదన్నా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మిగతావి అంటూ వదలంలే. అదే సార్. చివరికి మనము దాని మీద ఏది ఆ, దాని ఏమంటారు ఆ, దాని ఏమంటారు కార్బ్స్ అంటే మనం పండ పెడతారు కదా మామూలుగా, చివరి స్థితిలో కట్టెల మీద పండ పెడతారు కదా, అంతవరకు కూడా మనం దేన్ని వదలం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక కథ ఉంది, చిన్న స్టోరీ. ఒక కొట్టు నడిపేవాడు, అంటే ఇనుప కొట్టు ఏదో నడిపేవాడు ఒక అతను. సో అతనికి ముగ్గురు నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు. అతను చివరి స్థితి వచ్చింది, అతను మంచం మీద పడుకున్నాడు. మంచం మీద పడుకుంటే అందరూ అక్కడ ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళ కొడుకులంతా ముగ్గురు ఉంటే ముగ్గురు అక్కడే నిలబడి ఉన్నారు. ఆయన కళ్ళు తెరిచి పెద్దోడు ఎక్కడా అంటే ఇక్కడ, చిన్నోడు ఎక్కడా అంటే ఈడ ఉన్నాడు. మరి కొట్లు ఎవరున్నారు అని అడుగుతున్నాడు. పోయేదానికి టైం వచ్చింది. అర్థమైందా? కొట్లో ఎవరు లేకుండా ఇక్కడికి వచ్చేసినారు అందరూ అని చెప్పి, అప్పుడు కూడా ఆయన చనిపోయే టైంలో కూడా ఆ కొట్టు గురించి ఆలోచన. ఇంకా నెక్స్ట్ జీవితంలో కూడా మళ్ళీ కొట్టే నడపాలి అతను. అవునా అవును కదా? సార్. ఎక్కడ అంతమవుతుందో అదే మొదలవుతుంది. సో అట్లా ఉంటుంది మన జీవితం. కాబట్టి అంత ఈజీగా వదలము. ఆ, ఎంత జ్ఞానం నేర్చుకున్నా ఆ, సార్, మన మహావతార్ ఫౌండేషన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరి దగ్గర నుంచి మనకు అమౌంట్ షేర్ అవుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం కూడా షేర్ అవుతుందని మనస్ఫూర్తిగా వాగ్దానం ఆధ్యాత్మిక చేస్తున్నాము. జ్ఞానమే ఎక్కువ షేర్ కావాలి. మిగతావన్నీ ఎంత సాధ్యమైతే అంత వదులుకుంటాయి. ఎందుకంటే అక్కడ మాస్టర్స్ ఇక్కడ వచ్చే అంత వాళ్ళందరూ కూడా గ్రేట్ మాస్టర్స్, ఆధ్యాత్మిక యోగులు వస్తారు. ప్రతి ఒక్కరికి మనం భోజనం పెట్టినాం అనుకోండి, ఒక్కరికి మన భోజనం ఖర్చు, ఒక్కొక్కరికి మీ ఇంటికి వస్తే ఒక పూట ఇంటికి వస్తే భోజనం పెట్టమా మనము? అలా అనుకున్నా కూడా మనము ఒక్కరికి భోజనానికి ఖర్చు ఇచ్చినాము అనుకొని మీరు దాంట్లో మనకు గ్రూప్ లో పంపించడం కూడా జరిగింది కదండి. అమౌంట్ కు లింక్ కూడా పంపించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన అమౌంట్ ఒక్క మాస్టర్ కు భోజనం పెట్టాము అనుకొని పంపించండి. ఖచ్చితంగా ఇది అద్భుతంగా సాగాలి, ఇది అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. మనం అందరం కూడా చూడండి, మీ అందరి తరపున నేను చెప్పేశాను సార్కు, లేదు సార్ అద్భుతంగా చేస్తారు మా వాళ్ళంతా కూడా, మా ఇప్పుడు వాళ్ళంతా. మామూలుగా ఈ జూములు నేను మొత్తం 12 జూములు నడుస్తాయి కదా మనకి, మొత్తానికి కలిపి ఒక నెల ఖర్చు 30,000. ఈ అవును సార్. 30,000 తీసుకుంటే నేను నెలకు ఒక తులము ఎంతో బంగారు కొనుక్కుంటూ పోవచ్చు. అవునా? అవకాశం ఉంది కదా. కానీ ఎందుకు అది చేయను అంటే, నాకు దీని విలువ తెలుసు, దానికంటే విలువ ఇది విలువైంది అని తెలుసు. సార్, ఒక జూమ్ ఖర్చే అంత అయితే ఇంకా మీరు పక్కన చేసే ఖర్చు ఎంత ఉంది సార్? అవి ఇంకా చాలా ఉన్నాయి. సంస్థ ఖర్చు, ఎంప్లాయీస్ ఖర్చు అంతా తీసుకుంటే కొన్ని లక్షలు లక్ష సరిపోదు. లక్ష కాదు, 2 లక్షల పైన వెళ్తుంది. అది 2 లక్షలు పెడితే మనం ఏమైనా కొనుక్కోవచ్చు. అవునా? ఈ బాహ్య ప్రపంచంలో అది మరి ఎందుకు దాని మీద ఇష్టం లేదు అంటే, అది కాదు మనకు కావాల్సింది. జ్ఞానము ఈ జ్ఞాన ధ్యానము, ధ్యాన దానం, ఈ రెండు ఉన్నాయి కదా. ధ్యానము జ్ఞానం ఈ రెండు ఉన్నాయి. వీటికి విలువ పరలోకాల్లో దీనికే విలువ ఉండేది. మీ ధనానికి, మీరు సంపాదించి ప్రోగు చేసుకునే డబ్బుకు, ఆస్తులకు, పాస్తులకు దేనికి విలువ లేదు. తుచ్చం అంటే జీరో, దానికి 0 మార్క్స్ అక్కడ ఉండేది. మరి దేనికి వాల్యూ ఉందో దాన్ని మనం ప్రోగేసుకోవాలి, కానీ దేనికి వాల్యూ లేదో దాన్ని ఎక్కువ ప్రోగేసుకొని చివరి వరకు దాన్ని కాపాడుకోవడానికి పడే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, టెన్షన్స్ 1, 2 కాదు. ప్రోగేసుకోవడం, మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి అన్ని కష్టాలే. చూడండి ఎలా ఉందో. అది కాకుండా దీన్ని ఈ విధంగా మీరు దానం చేస్తూ పోతే, ఒక పిరమిడ్ కడుతున్నారు, మీ వంతు సహాయం చేయండి. ఇంకెవరైనా ఇట్లా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయండి. మన దగ్గర అంటూ చివరికి ఉదాహరణకి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు, మన వేదికలో ఉంటారు, బయట అందరూ ఉన్నారు. వాళ్ళకంటూ పోయేటప్పుడు ఏది రాదని తెలిసినప్పుడు ఇట్లాంటి ఆ డబ్బుని ఏం చేయాలంటే ఇలా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేసి హాయిగా ఆనందంగా వెళ్ళిపోవాలి. ఎటు మనం పోయిన తర్వాత ఆ డబ్బుకు దిక్కు లేదు, దివానం లేదు. ఎవరు ఎక్కడ నాశనం చేస్తారో ఎవరికి తెలియదు. అంటే ఇదంతా ఏంటంటే ఒక ధ్యానికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఒక మాస్టర్కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మిగతా వాళ్ళకు రావు. మిగతా వాళ్ళు ఏంటంటే లాస్ట్ వరకు దాన్ని అంటి పెట్టుకునే ఉంటారు. దాన్ని కాపాడాలి, నా పిల్లలకి ఇవ్వాలి, నా మనవాళ్ళకి ఇవ్వాలి, ఇదే ఆలోచన వాళ్ళకు ఉండేది.
అందుకే అదే రీతిలో ఆ దుఃఖంతోనే వాళ్ళు సావును అనుభవిస్తారు. వాళ్ళ ఆనందం ఉండదు. చనిపోయే ముందు కూడా వాళ్ళలో ఉండే దుఃఖము అమితంగా ఉంటుంది. కాబట్టి ఒక మాస్టర్కి, ఒక ధ్యానికి సో అలాంటి అవకాశం లేదు. అద్భుతంగా ఆ ఒక మరణాన్ని కూడా ఆహ్వానించడం కాకపోతే మరణాన్ని కూడా అనుభవించే అవకాశం ఒక ధ్యానికి ఉంటుంది. అది ఓకే, రైట్. ఐ థింక్ మీ ధ్యాన సమయం కూడా అయిపోయినట్టుంది మోస్ట్లీ. అయిపోయింది సార్ సార్. అది కూడా సమానమే కదా సార్. జ్ఞానము రైట్. అద్భుతమైన ఎంతో జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించారు. ఇచ్చారు కదా సార్ మీరు మాకు. అదే ఎస్ ధ్యానం. ఎస్. సార్ ఇంకొకటి, పిల్లలు స్టడీస్ విషయంలోనే కొంచెం ముందుకు వెళ్ళట్లేదు సార్. అది ఏంటంటే మెడిటేషన్ చేయమంటే నా బాధ భరించలేక చేస్తున్నారు తప్ప ఇంట్రెస్ట్ గా చేయట్లేదు. వాళ్ళకి అది ఏం చేయాలంటే మీరు ఇచ్చే ఆహారాన్ని గమనించండి. ఎందుకంటే ఆహారమే మనస్సు. ఫుడ్ ఈజ్ మైండ్. ఫుడ్ ఈజ్ మైండ్. అర్థమైందా? సో మనం ఇచ్చే ఆహారం కరెక్ట్గా సాత్వికారం ఇస్తూ పోతే వాళ్ళలో గుణాలు, లక్షణాలు చేంజ్ అవుతాయి. ఫస్ట్ పిల్లలకు కావాల్సింది అదే. అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. తర్వాత వాళ్ళకి కొంత యాక్టివిటీస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పటి పిల్లలు ఎలా ఉందంటే ఇంటికి వస్తే కూర్చోవడం, హోంవర్క్, మళ్ళీ ఆఫీస్ స్కూల్కి వెళ్తే అక్కడ కూర్చోవడం. ఇంకా వాళ్ళు ఆటలాడేది కానీ మూమెంట్ కానీ ఏది లేదు. అది చేయకుండా, అది కాకుండా చూసుకోండి. ఈ మాత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళలో ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బై బర్త్ మేము వైశ్యాస్, అందుకనే మాకు ఎన్వి కూడా ఉండదు. ఇంట్లో ఆ. అంతా వెజిటేరియన్. ఆ. సో ప్రాబ్లం సార్. కానీ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ నేను చెప్పాను ఇంతవరకు మీకు. వెజిటేరియన్ అంటే వెజిటేరియన్తో మనం మోసపోకూడదు. దాంట్లో ఓకే. ఆ, దాంట్లో ఉండేదే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వెజిటేరియన్ అంటే మనం తినే ఆహారంలోనే అన్ని విషపూరితంగా తయారైపోయినాయి. వాటిని మనం ఈ వేదికలో దానికి సంబంధించిన జ్ఞానం ఎంతో ఇచ్చాం. దాన్ని తెలుసుకొని ఎంతో మెలకువగా మీరు వాడుతూ పోతే ఆహారం ఖచ్చితంగా మీకు ఆ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పిల్లలకి ఏమైందంటే ఒక 5-6 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ పీనియల్ గ్లాండ్ ఓపెన్ ఉండి, అంతకుముందు ఓపెన్ ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది పిల్లలకి. 6 సంవత్సరాల వరకు, 7, 6, 8 ఆ సంవత్సరాలకు వచ్చేసరికి క్లోజ్ అవుతా ఉంది. ఎందుకు క్లోజ్ అవుతా ఉంది అని చూస్తే ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో మనం తినే ఆహారం విషపూరితంగా ఉంది. అవును సార్. అన్నింటిలో కెమికల్సే. ఏది లేదు చెప్పండి కెమికల్. ఒక ఆహారం చెప్పండి చూద్దాం కెమికల్ లేదనేది. ఆయిల్లో లేదా, నీటిలో లేదా, మనం తినే ధాన్యాల్లో లేదా, కూరగాయలు లేదా, పండ్లలో లేదా, అన్నిట్లో మొత్తం కెమికల్స్. మరి ఎలాంటి ఫుడ్ పెట్టాలి సార్? అది దానికే మీకు ప్రత్యేకంగా దీంట్లో ఈ వేదికలో టీచ్ చేశాం. ఆ అవునా వీడియోస్ సార్? ఉన్నాయి. అంటే ఓకే. నాకు వీడియోస్ ఉన్నాయి. కొద్ది తీసుకొని వాటిని నీట్గా చూడండి. ఓకే సార్. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి పాత్రలు వాడాలి, నీరు ఎలా తాగాలి, పిల్లలకు కానీ మీకు కానీ అందరికీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి. సో ఎప్పుడైతే దేహం శుద్ధి అవుతుందో చూడండి, ఇప్పుడు మెమరీ, ఇప్పుడు ఒక పిల్లవాడు చదవాలి బాగా ఆసక్తిగా అంటే వాడు గుర్తుపెట్టుకోవాలంటే మెమరీ బాగుండాలి. మెమరీ బాగుండాలంటే బ్రెయిన్ బాగుండాలి. బ్రెయిన్ షార్ప్గా ఉండాలి. మెమరీ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. మనం ఆ బ్రెయినే షార్ప్గా లేనప్పుడు ఓకే, పిల్లలకి వాళ్ళు చదివేటువంటి ఏకాగ్రత ఉండదు, చదివినా గుర్తుండదు. ఈ రెండింటి కారణము ఆ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యము, ఆ యొక్క శరీరము సరిగా దాన్ని కాపాడుకోకపోవడము, అంతే. ఇవన్నీ చేసినప్పుడు ఈ కంప్లైంట్ రావు. మీరు చెప్తున్న కంప్లైంట్స్ ఇంకేమి రావు. తర్వాత వాళ్ళు ధ్యానం చేస్తారా లేకపోతే ఇంకా వేరే ఏం చేస్తారా తర్వాత చూద్దాం. కొన్ని ముద్రలు వాళ్ళు ఎట్లా ధ్యానం చేయరు కదా, మనం ఇక్కడ ముద్రలు చెప్పాం. ఆ ముద్రలు కొన్ని నేర్పించండి. తర్వాత మీరే 2 చేతులను తీసుకొని, ఇక్కడ అంతఃస్రావి గ్రంథులు ఉన్నాయి, ఇక్కడ చక్రాలు ఉన్నాయి. మొత్తం మన చక్రాల గురించి చెప్పుకుంటూ వచ్చాం మనం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ మూలాధారం, ఇక్కడ స్వాదిష్టానం, ఇక్కడ వచ్చేసి మణిపూరకం, ఇక్కడ అనాథం, అనాహత, అనాథం, అంతా ఇక్కడ విశుద్ధం, ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆజ్ఞా చక్రం, ఇది సహస్రారం. సహస్రారం. ఇట్లా వస్తుంది. ఇట్లా ఇది లైన్. ఓకే సార్. వీటిని ప్రతిరోజు ఒత్తాలి. మీరన్నా ఒత్తాలి, వాళ్ళని ఒత్తుకోవాలి. ఓకే సార్. అంత మాత్రం చేస్తే కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకి మెమరీ పవర్ అయితేనేమి, లక్షణాలు అయితేనేమి అన్ని అద్భుతంగా ఉంటాయి. ప్రతి చక్రం యాక్టివేట్ కానే కావాలి. తప్పకుండా సార్, ఫాలో అవుతాను, చూస్తాను సార్. ఈ విషయాలు తెలుసుకొని పాటించడానికి మనకి ఈ వేదికలు అన్ని ఉన్నాయి, అవకాశం ఉంది. అవును అవును సార్. ధ్యానం ఒక్కటే కాదు, అందుకే చెప్పింది
ప్రతి పిల్లవాడు ధ్యానం చేయలేడు, ప్రతి పెద్దవాళ్ళు ధ్యానం చేయలేరు. వాళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే మన కాడ అన్ని వ్యవస్థలు చేసి ఉన్నాం ఆల్రెడీ. అట్లా. ఓకే, రైట్. కిడ్స్ సార్ ఎలా సెర్చ్ చేయాలి సార్ ఇది? ఇవన్నీ మేడం చెప్తారు. లలిత మేడం అడగండి, చెప్తారు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. రైట్.